చెప్తున్నాను అయ్యా, లోకంలో చాలా వ్యర్థంగా జీవించే వాళ్ళు ఉన్నారు కదా, పాపం చేసి అనేక మంది పాప ఊబిలోకి లాగేసేటువంటి చెత్తగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా బ్రతికింపు చేసి నీ కోసం రోషంతో రగులుతున్నటువంటి దేవుని సేవకుడిని ఎందుకు తీసుకున్నావు? దేవుడు ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చాడు నాకు. ఆయన మరణించాడు. అనేక మంది దేవుని సేవకులు, ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ప్లేస్లో దేవతడు 1000 మంది ప్రవీణ్ పగడాలని దేవుడు లేపుకోబోతున్నాడు. రోషం కలిగిన దేవుని సేవకులు లేపుకోబోతున్నాడు. ఆ గుంపులో నువ్వెందుకు ఉండకూడదు? నీళ్ళు ఇంకా రోషం పెరగాల. ఆ దేవుని సేవకుడు ఇంకెంతకాలం అయితే సేవ చేయగలడో ఆ సేవ నువ్వే చేయాలా. ఇంకా అనేక మంది సిద్ధపరచు. అనేక మంది రోషం కలిగిన దేవుని సేవకులు లేపి, అనేక మంది యవనస్తులు పురుకలుపు, అనేక మంది యవనస్తులు దేవుని మంట రగిలింపు చేయయ్యా. పాపం అని పాప శరీరాశలు నెరవేర్చుకోవాలని పరిగెడుతున్న యవ్వన సమాజం ఈ రోజున ఎప్పుడు శరీరం కోసమే జీవించాలి, శరీర కోరికలు శరీరంలో రేగుతున్నటువంటి ఆ పాప పిచ్చలు ఏమన్నా నెరవేర్చుకున్నటువంటి ఆశతో పరిగెడుతున్నటువంటి యవనస్తులను పట్టుకో, అనేక మంది రివైవ్ చేయి. సాధ్యమైనంత వరకు అనేక మంది రీచ్ అవ్వు.